గడ ఆల్ఫన్ సెహిగల అంటే గడ వచ్చింది కానీ సింహం పోయింది. ఇది ఒక సామెత. ప్రతి మహారాష్ట్ర వ్యక్తి చాలా తెలివిగా అర్థం చేసుకునే సామెత ఇది. అయితే ఈ సామెత మహారాష్ట్రలో ఉన్న ప్రతి ఒక్కరికి పూర్తిగా తెలుసు. సింహగఢ్ గెలిచిన తర్వాత ఛత్రపతి శివాజీ ఎందుకు ఈ మాట చెప్పారు? మీరు ఎప్పుడైనా సింహగఢ్ కోటకు కానీ వెళ్ళినట్లయితే దాని యొక్క చరిత్ర తెలుసుకొని ఖచ్చితంగా షాక్ అయి ఉంటారు, అవునా? సింహగఢ్ కోట పూణేలో అత్యుత్తమైన పర్యాటక ప్రాంతంగా అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ ఉన్న అందాన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. దీని గురించి మనం నిజం చెప్పాలంటే ఇది ఒక అద్భుతమైన ఆర్కిటెక్చర్. అయితే మీలో ఎంతమంది తెలుసు ఈ కోటకు తన్నాజీ చరిత్రకు చాలా దగ్గర సంబంధం ఉంది? అయితే ఈ కోట ఎంత అందంగా ఉందో అంతకన్నా భయంకరమైన కథలతో ఈ కోట ముడిపడి ఉంది. ఈ పాత కోట చుట్టూ ఉన్న భయానక విషయం తెలుసుకున్నాక ఈ కోట గురించి చీకటి రహస్యం కూడా మీకు అర్థమవుతుంది. అదేమిటి అంటే ఆ కోట దగ్గర చాలా విచిత్రమైన శబ్దాలు రాత్రిపూట వినిపిస్తాయని చెప్పి అక్కడున్న స్థానికులు అలానే చాలా మంది అనుభవించిన వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. అయితే అటువంటి కథలు అటువంటి రహస్యాలు అక్కడ గోడల్లో పాతి పెట్టుబడి ఉన్నాయి. ఇంతకీ అసలు ఆ కథలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. చలికాలంలో ఈ కోట చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రకృతి పచ్చదనంతో మంచుతో చాలా అందంగా కనిపిస్తుంది. ఆ సమయంలో ఈ కోటను చూడడానికి ఎంతో మంది పర్యాటకులు అక్కడికి వస్తూ ఉంటారు. అలాగే నితిన్ అనే ఒక యువకుడు తన సోదరుడైన సుభాష్తో కలిసి ఆ కోటకి వెళ్ళాలని అనుకున్నారు. అంతేకాకుండా అది చలికాలం, దానికి తోడు రాత్రిపూట అక్కడ ఎవ్వరూ ఉండరు. కాబట్టి ఇద్దరు అక్కడ మద్యపానం కూడా చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నారు. అయితే మొదట్లో నితిన్కి కొంత సందేహం వచ్చినా ఆ తర్వాత తన సోదరుడు చెప్పిన మాటలు విని అంగీకరించాడు. దీంతో ఆ ఇద్దరు సోదరులు మద్యం సీసాలు పట్టుకొని ఆ కోటకు బయలుదేరారు. అయితే అక్కడ పర్యాటకులు ఎక్కువగా ఉండడం వలన అక్కడే చీకటి పడే వరకు ఉండి తిరిగి ఆ కోటలోకి వచ్చి మద్యం సేవించాలని చెప్పి వారిద్దరూ ముందుగా ప్లాన్ చేసుకున్నారు. నిజానికి ఆ కోటలో మద్యపానం చేయడం నేరం, చట్ట విరుద్ధం. అయినా సరే ఇద్దరు సోదరులు అక్కడికి వెళ్ళి మద్యపానం చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నారు. అయితే మద్యపానం చేసిన తర్వాత మనిషికి కొన్ని అతీత శక్తులు వస్తాయని చెప్పి మనందరికీ తెలుసు. అయితే ఈ మద్యం వాసనకి ఆత్మలు కూడా ఆకర్షించబడతాయని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. ఇక విషయంలోకి వస్తే నితిన్, సుభాష్లు ఇద్దరు సోదరులు పగటిపూట కోటలోకి వెళ్ళి కోట మొత్తం అందరితో పాటు తిరిగి రాత్రి అయిన తర్వాత కోటలో ఎవరూ లేరని చెప్పి వారిద్దరూ నిర్ధారించుకున్న తర్వాత ఒక కోటలోకి వెళ్ళి ఒక గుహలాంటి ప్రదేశంలో ఒక మూలను కూర్చున్నారు. ఇకపోతే వీళ్ళిద్దరూ వారితో తెచ్చుకున్న సంచిలో ఉన్న మద్యం సీసాలను తీసి మద్యం సేవించడానికి రెడీ అవుతున్నారు. అయితే కొద్దిగా తాగారో లేదో ఈలోగా ఎవరో ఒక చిన్నపిల్లలు ఏడుస్తున్న శబ్దం వీరికి వినిపించింది. అది విన్న ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు ఒక్కసారిగా చూసుకున్నారు. ఎందుకు అంటే అక్కడ మనుషులు ఎవరూ లేరు. పైగా అక్కడ కేవలం ఆకులు, చెట్లు ఊగుతున్న శబ్దం తప్ప ఇంక ఏ శబ్దాలు కూడా వినిపించడం లేదు వారికి. మరి ఇంతలో హఠాత్తుగా ఈ ఏడుపు ఎక్కడి నుంచి వచ్చిందో అని చెప్పి వారిద్దరికి అర్థం కాలేదు. పైగా ఆ ఏడుపు కూడా చాలా వింతగా అనిపించింది వారిద్దరికి. కొంతసేపటి తర్వాత ఆ ఏడుపు వినిపించడం మళ్ళీ ఆగిపోయింది. కానీ అది కేవలం కొన్ని క్షణాలు మాత్రమే. ఆ తర్వాత మళ్ళీ ఆ ఏడుపు వారికి చాలా దగ్గరగా ఉన్నట్లు వినిపించింది. ఎందుకో వారికి ఆ ఏడుపు కొంచెం భయంకరంగా అనిపించడం మొదలైంది. ఎవరైనా కుటుంబంతో ఆ కోటను చూడడానికి వచ్చి ఉంటారు. వాళ్ళతో పాటు ఆ పిల్లవాడు కూడా ఉండి ఉండవచ్చు. అయితే పొరపాటున ఆ పిల్లవాడు ఎక్కడో తప్పిపోయి ఉంటాడేమో అని చెప్పి వీరిద్దరూ అనుకున్నారు. అయితే ఆ పిల్లవాడి యొక్క తల్లిదండ్రులు కూడా ఈ పిల్లవాడి కోసం వెతుకుతూ ఉంటారని చెప్పి వీరిద్దరూ భావించారు. అయితే ఇంతలోనే వీరికి ఒక ఆలోచన వచ్చింది. అది ఏమిటంటే వీరిద్దరు సోదరులు వెళ్ళి ఆ పిల్లవాడిని వెతికి ఆ తల్లిదండ్రులకు అప్పగిస్తే బాగుంటుందని చెప్పి వీరికి ఒక ఆలోచన వచ్చింది. సరే అని చెప్పి ఆ పిల్లవాడిని వెతకడానికి వీరిద్దరూ ఆ గృహం నుంచి బయటికి వెళ్ళారు. అలా వెళ్ళిన వారిద్దరూ ఆ పిల్లవాడిని వెతకడం స్టార్ట్ చేశారు. అయితే ఎంత వెతికినా ఎక్కడ చూసినా ఆ పిల్లవాడు మాత్రం వీరిద్దరికి కనిపించడం లేదు. కానీ ప్రతి చోట ఏడుపు మాత్రం వీరికి వినిపిస్తూనే ఉంది. ఇంకా ఇలా వెతికితే లాభం లేదని చెప్పి వీరిద్దరూ విడివిడిగా ఒకరికొకరు వేరే వేరే దిశల్లో వెతకడం మొదలు పెట్టారు. అలా అయితే ఆ పిల్లవాడు ఎవరో ఒకరికి దొరుకుతాడని చెప్పి వీరిద్దరూ అనుకున్నారు. అలా అయితే వీళ్ళ పని కూడా చాలా తొందరగా అయిపోతుందని కూడా భావించారు. అయితే కోటలో కొంత పైకి వెళ్ళినప్పటికీ నితిన్కి అక్కడ ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తూ కనిపించాడు. అయితే ఎట్టకేలకు పిల్లవాడు దొరకడని చెప్పి సంతోషించాడు నితిన్. అతని దగ్గరికి వెళ్ళి ఇంత రాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడిగాడు. అయితే ఆ తర్వాత పర్వాలేదు, నేనున్నాను కదా, ఇక్కడ ఈ రాత్రి వేళలో అసలు ఉండకూడదు. మీ అమ్మ నాన్న కూడా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా, నేను తీసుకెళ్ళి బయట వదిలేస్తాను, నీకేం కాదు, నేనున్నాను కదా అని చెప్పి బుజ్జగించడం మొదలుపెట్టాడు. అందుకు ఆ పిల్లవాడు సమాధానంగా, లేదు, నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేను, మా ఇంటికి వెళ్ళాలని నేను ఎంత ప్రయత్నించినా కూడా వెళ్ళలేకపోతున్నాను, నేను ఇక్కడే ఉంటున్నాను అని చెప్పి సమాధానం ఇచ్చాడు. అది విన్న నితిన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు.
చూడ్డానికి అంత చిన్నగా ఉన్న పిల్లవాడికి అసలు మాటలు ఎలా వచ్చాయి, పైగా స్పష్టంగా తాను అనుకున్నది చెప్పగలుగుతున్నాడు అని చెప్పి అతను ఒక్కసారిగా ఆలోచిస్తూ షాక్ అయ్యాడు. అయితే నితిన్ ఇలా ఆశ్చర్యంలో ఉండగానే ఆ పిల్లవాడు మళ్ళీ నితిన్ వైపు తిరిగి, నేను ఇక్కడ ఒంటరిగా ఏమి లేను, నాతో పాటు చనిపోయిన నా స్నేహితులు కూడా ఇక్కడే ఉన్నారు, అది కూడా మీ చుట్టుపక్కలే ఉన్నారనేసి చెప్పాడు. అలా చెప్పడంతో నితిన్కు ఒక్కసారిగా భయం వేసింది. ఆ భయంతోనే వెనక తిరిగి చూశాడు. అయితే అక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు. అయితే వారందరూ కూడా చనిపోయిన వారే. అది చూసిన నితిన్కి పై ప్రాణాలు పైనే పోయినట్లయ్యాయి. తిరిగి వెనక చూస్తే అప్పటి వరకు తనతో మాట్లాడిన ఆ పిల్లవాడు కూడా కనిపించడం లేదు. దీంతో అతనికి ఇంకా భయం వేసింది. అప్పటి వరకు కనిపించిన పిల్లలందరూ ఏమయ్యారో అతనికి ఒక్కసారిగా అర్థం కాలేదు. తన ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి. ఇక తన సోదరుడు సుభాష్ని వెతకడం మొదలు పెట్టాడు. పరుగు పరుగున ఒళ్ళంతా వణుకుతూ ఉండగానే అతను కోటంతా పరిగెట్టాడు. సుభాష్ సుభాష్ అని అరుస్తూ కోట మొత్తం తిరుగుతున్నాడు. కానీ ఎక్కడా కూడా సుభాష్ జాడ కనిపించలేదు. దీంతో నితిన్లో భయం మరింతగా ఎక్కువైంది. ఇక అతను ఆ పిల్లవాడి ఆత్మ నుంచి చావు తప్పదని వేగంగా పరుగు పెట్టడం మొదలు పెట్టాడు. చివరికి ఇద్దరు కూర్చున్న చోటికి వచ్చి చూశాడు. అయితే అక్కడ ఎవరినో లాగుతున్నట్లుగా గుర్తులు కనిపించాయి. మద్యం సీసాలు ఖాళీగా కనిపించాయి. ఆ గుర్తును వెతుక్కుంటూ వెళ్ళిన నితిన్కి కళ్ళు తిరిగి పడిపోయిన సుభాష్ కనిపించాడు. దీంతో నితిన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి సుభాష్ని తట్టి లేపాడు. కానీ సుభాష్ చాలాసేపు లేగలేదు. కాసేపటి తర్వాత లేచిన సుభాష్ నితిన్తో, నేను బ్రతికే ఉన్నానా, చనిపోయాను అనుకున్నాను, నేను ఏడుస్తున్న పిల్లవాడిని వెతుక్కుంటూ వెళ్ళాను కదా, అలా వెళ్ళిన నాకు ఆ పిల్లవాడు దొరక్క ఇక్కడికి వచ్చి కూర్చున్నాను, ఎప్పటికైనా నువ్వు కూడా ఇక్కడికే వస్తావు, ఇద్దరూ కలిసి తిరిగి పార్టీ చేసుకుందని చెప్పి నేను అనుకున్నాను. ఇంతలో ఎవరో ఒక సైనికుడు నా వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను గట్టిగా లాగి తీవ్రంగా కొట్టి హింసించాడు. నేను అతనికి దూరంగా పారిపోయాను. మళ్ళీ అతను నన్ను ఇక్కడ లాక్కొచ్చి పడేశాడు. మేము ఈ కోటను స్వాధీనం చేసుకునేందుకు చాలా ప్రాణత్యాగాలు చేసాం. ఇప్పుడు మీరు ఇక్కడ ఇలా చేస్తుంటే మాకు సహించలేకున్నాం. నేను ఇప్పుడు చంపేస్తానంటూ తన చేతిలో ఉన్న కత్తిని పట్టుకొని నన్ను నరికేపోయాడు. ఆ భయంతో నేను చుట్టూ చూస్తే అతని చుట్టూ అతని లాంటి సైనికులు 5 కనిపించారు. వాళ్ళందరినీ చూసి నేను కళ్ళు తిరిగి పడిపోయాను. ఈలోగా నువ్వు ఇక్కడికి వచ్చావు. బహుశా నిన్ను చూసి వాళ్ళందరూ ఇక్కడి నుంచి పారిపోయి ఉంటారు. నువ్వు రాకపోయి ఉంటే ఈ పాటికి నేను చనిపోయేవాడిని అంటూ ఏడవటం మొదలు పెట్టాడు. అది విన్న నితిన్ కూడా తాను చూసిందంతా సుభాష్తో చెప్పాడు. కానీ నితిన్కి 2 ఆత్మలు కనబడుతున్నాయి. దీంతో ఇంకా భయపడిపోయాడు. అంతే, ఇద్దరు ఒకే పరుగుతో ఆ కోట నుంచి బయటపడ్డారు. అయితే స్థానికులు మాత్రం వీరిద్దరూ కోటలో ఉన్నప్పుడు ఆ ఆత్మలను వేడుకున్నారని, తమను వదిలిపెట్టమని ప్రాధేయపడ్డారని, అందుకే వీళ్ళిద్దరిని ఆ ఆత్మలు వదిలేసాయని చెప్పి అంటూ ఉంటారు. ఎందుకు అంటే ఆ కోటలో తన్నాజీతో పాటు ఇతర సైనికులంతా కూడా ఆత్మలుగా ఉన్నారు. అయితే వాళ్ళంతా ఆ కోటలో ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళే. అందుకే ఆ కోటను ఎప్పుడూ రక్షిస్తూ ఉంటారనేసి అంటూ ఉంటారు. అయితే రాత్రిపూట ఆ కోటలోకి మాత్రం ఎవరిని రానివ్వరు. అయితే ఇప్పుడు ఆ కోటకి సమీపంలో నివసిస్తున్న వారి కథను కూడా మనం ఇక్కడ ఒకసారి చెప్పుకోవాలి. వారికి రాత్రిపూట యుద్ధ శబ్దాలు వినిపిస్తూ ఉంటాయని, సింహనాదాలు వినిపిస్తూ ఉంటాయని, గుర్రాలు ఏనుగుల యొక్క బేకర అరుపులు, కత్తులతో పోరాడుతున్న శబ్దాలు, ఇలాంటివి ఎన్నో రకాలైన కేకలు వారికి ప్రతిరోజు వినిపిస్తాయని చెప్పి వారు చెప్తూ ఉన్నారు. అయితే అవన్నీ అక్కడ చనిపోయిన సైనికులుగా అయ్యి ఉండవచ్చు అని చెప్పి వారి యొక్క అభిప్రాయం. ఇక కోటలో నితిన్కి కనిపించిన పిల్లవారి గురించి కూడా మనం ఒకసారి చెప్పుకోవాలి. సింహగఢ్లో ఒకసారి చిన్నారులతో వెళ్తున్న ఒక బండి ఆ కోటకు సమీపంలో ప్రమాదానికి గురైంది. అందులో ఉన్న చిన్నపిల్లలందరూ అక్కడికక్కడే మరణించారు. ఆ పిల్లలే ఇప్పుడు ఆత్మలుగా మారి ఆ కోటలో ఉన్నారని చెప్పి విశ్వసిస్తూ ఉంటారు. అయితే ఆ పిల్లలంతా రాత్రిపూట వారి తల్లిదండ్రుల కోసం ఏడుస్తూ ఉంటారని కూడా చెప్తూ ఉన్నారు. అయితే మహారాష్ట్రలో ఈ కోట చాలా ముఖ్యమైనది. పర్యాటక ప్రాంతంగా కూడా గొప్ప పేరు సొంతం చేసుకుంది. అయితే రాత్రిపూట మాత్రం అక్కడ ఎవరు కనిపించరు. ఎవరికి అనుమతి కూడా ఉండదు లోపలికి వెళ్ళడానికి. కేవలం కోటను చూడాలనుకుంటే పగటిపూట మాత్రమే మీరు లోపలికి వెళ్ళాలి. మరి మీరు ఎప్పుడైనా ఇటువంటి పురాతన కోటను చూసారా? సో మై డియర్ ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు మన వీడియో. చూసిన తర్వాత ఈ కోటపై మీ యొక్క అభిప్రాయం ఏంటంటే ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అలానే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.